ఏ నమ్మకంతో వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తాము అనే ప్రాబ్లం ఉండొచ్చు. ఐ యాక్సెప్ట్, ఓకే. బట్ రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు, కానీ రైటింగ్ ప్రాసెస్ మీద ఇన్వెస్ట్ చేయండి అట్లీస్ట్. దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ బట్టి రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్, వేర్ వి డిడ్ స్టోరీస్, బస్ స్టాప్స్, మాల్స్. ఆ రోజు మేము ఫుడ్ తినాలా, ఎక్కడ తినాలా, ముగ్గురం ఉన్నాం. ఎందుకంటే ఒక్కడనుకో ఎవరినో ఎలాగో మేనేజ్ చేయొచ్చు, ముగ్గురం ఉంటాం, ముగ్గురికి మేనేజ్ చేసుకోవాలి, ఆ స్పేస్ ఉండాలి. సో రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు. కథ అయిపోయి మీరు సాటిస్ఫై అయ్యాకే రైటర్స్ కి పేమెంట్ ఇవ్వండి, పర్లేదు. కానీ రైటింగ్ ప్రాసెస్ అంటారు చూసారా, 6 months 1 year, ఆ ప్రాసెస్ లో మినిమల్ థింగ్స్ ఎక్కువ ఏమవుతుంది. ఒక ప్లేస్, ప్రాపర్ ఫుడ్, బేసిక్ ఇలా వెళ్ళిపోతాయి డబ్బులు. వాళ్ళకి వేరే వేరే ఫ్యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి. దాంట్లో నాకు తెలిసి 1% రైటింగ్ ప్రాసెస్ లో ఇన్వెస్ట్ చేసాము. మహా అంటే నీకు ఆ రైటింగ్ ప్రాసెస్ లో చాలా మినిమల్ ఉంటుంది. మీరు లాస్ అయినప్పుడు అవుట్పుట్ సరిగ్గా రాకపోయినా విల్ బి 1% ఆఫ్ యువర్ హోల్ మూవీ బడ్జెట్. లాస్ అయితే 1% అవుతుంది కదా, అదే యాడ్ అయితే చాలా యాడ్ వస్తుంది.